రామాయణంలో అరణ్యకాండలో 73 సర్గాలు 25 శ్లోకాల నుంచి. కబంధుడొక్క శరీరాన్ని దహించి వేసిన తర్వాత దివ్య శరీరాన్ని పొంది ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత రాముడికి తన కార్యం జరగాలంటే సుగ్రీవుడితో స్నేహం చేసుకోవాలని చెప్పి ఎటుగా వెళ్ళాలో చెప్పి అటుగా వెళుతుంటే కనిపించే వృక్షాల గురించి అవన్నీ చెప్పి ఆ మార్గంలో పయనించేటప్పుడు అక్కడ చాలా చక్కగా పుష్పించిన పువ్వులు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ మాతంగ మహర్షి శిష్యులు అక్కడ ఆయన కోసమై ఏవైతే సమకూర్చేవారో గురువుకి కావాల్సిన పూలు అలాగే పళ్ళు ఇవన్నీ సమకూర్చేటప్పుడు అలసిపోయిన వాళ్ళ శరీరం నుంచి ఏవైతే నీటి బిందువులు పడ్డాయో అవే ఇక్కడ పుష్పాల్లాగా మారాయి. అందుకే అవి ఎప్పుడూ వడిలిపోవు, రాలిపోవు, ఎప్పుడు అలాగే ఉంటాయి. పైగా ఇక్కడికి వచ్చి ఎవరు తెంపను కూడా తెంపరు అని ఆ ప్రదేశాన్ని గురించి చెప్పిన తర్వాత తేషాం గతానాం అద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణి శబరి నామ కాకుత్సా చిరజీవిని. ఓ కాకుత్స అంటే ఆ వంశంలో పుట్టినవాడా రామ, ఈ శిష్యులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు కూడా వారికి సేవలు చేస్తుంటే ఒకే ఒక్క సన్యాసి మాత్రమే అంటే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అక్కడ వీళ్ళందరికీ సేవలు చేసి ఉన్న ఒకే ఒక్క సన్యాసి మాత్రము ఇప్పుడుకి అక్కడే ఉన్నది అదే ప్రదేశంలో. ఆవిడ పేరే శబరి. ఆవిడ చాలా దీర్ఘాయువు కలిగి బాగా ప్రసిద్ధి చెంది ఉన్న అటువంటి భక్తురాలు. త్వాం తు ధర్మే స్థిత నిత్యం సర్వభూతానమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. పైగా ఈ శబరి రోజు ధర్మ కార్యాలన్నీ కూడా ఆచరించటలోని మహాత్ముల్ని సేవించటలోనే ఎప్పుడు నిరతురాలై ఉంటుంది. అంటే ఆ పని తప్పితే ఇంకా ఏ పని అన్నట్టుగా వేరే వాటి మీద ధ్యాస లేకుండా ఇలా సేవించుకోవటం తప్పితే ఆవిడ ఇంకో పని ఏమి ధ్యాసలో కూడా ఉండదు. కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం, మనిషి ఇక్కడే ఉన్న వాటిని చేస్తున్నాం, కాకపోతే మనసు ఎక్కడో ఉంటుంటుంది. కాబట్టి కొన్ని కొన్ని మనం చేసినా మనకి పూర్ణ ఫలితం రాదు. కానీ ఈవిడ ఎలా చేస్తుందంటే ధర్మపరమైన కార్యక్రమాలే చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ మహాత్ముల్ని సేవించుకుంటూనే ఉంటుంది, సేవించుకోవాలన్న తపనతో ఉంటుంది. నువ్వు దైవతుల్యుడివి, సకల ప్రాణులకి కూడా పూజించుకోదగిన వాడివి. నిన్ను దర్శించిన తర్వాతే ఆమె స్వర్గానికి చేరుతుంది. అంటే ఆ మహర్షి తనకి చెప్పాడు, రాముడు ఇక్కడికి వస్తాడు, ఆయన్ని సేవించుకున్న తర్వాత నువ్వురా, మేమందరం వెళ్ళిపోతున్నాము అని. తతస్తద్రామ పంపాయాః తీరమాశ్రిత్య పశ్చిమాం ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకుత్సా పశ్యసి. క్రమంగా ఆ పంపా సరోవరం సరస్సు యొక్క పశ్చిమ తీరాన్ని ఆశ్రయించి ముందుకు మీరు ఇంకా వెళ్ళిపోతూ ఉంటే నీకు ఒక ఆశ్రమ ప్రదేశం కనిపిస్తుంది. అంటే ఈవిడ ఎక్కడ ఉంటుంది శబరి అన్నది కూడా చెప్తున్నాడు. నా తత్రాక్రమమితుం నాగాః శక్నువంతి తమాశ్రమం వివిధస్తత్ర వైనాగా వనే తస్మిన్ చ పర్వతే. పైగా ఆశ్రమం సాటి లేని అంటే దీంతో సమానమైనది కానీ దీంతో పోల్చడానికి కానీ వీలు లేదు ఇంకోటి ఏది కూడా. సామాన్యులు అక్కడికి చేరలేరు. ఆ ఆశ్రమ చుట్టుపక్కలంతా కూడా దానికి దగ్గరలో కూడా ఋష్యమూక పర్వతం ఉంది, ఏనుగులు సంచరించే ప్రదేశం అది. ఇప్పుడు నిజంగా కబంధుడు చెప్పాడు అంటే మనం లౌకికంగా ఇప్పుడున్న ఈ స్థితికి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ నెంబర్ నాకు తెలుసు, వాళ్ళు ఎక్కడ ఉంటారో పలానా ఏరియా అని చెప్పారు కానీ అది ఎక్కడ అన్నది మనకి స్పష్టంగా తెలియదు. వాళ్ళ లొకేషన్ మనకి పంపించేస్తారు వాట్సాప్లో, మనం ఆ లొకేషన్ పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను బయలుదేరే ముందు నొక్కి చూసుకుంటే ఎటు వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ట్రాఫిక్ ఉంటే ఈ మార్గం తీసుకోండి, ఇవన్నీ మనకి చెప్పేస్తుంది. అయినా సరే వాడు రైట్ అని చెప్పాక ఆ రైట్ మానేసి ఈ రూట్ నాకు తెలుసు కదా అనుకుని అది ఆపేసి ఇంకో రూటో ఇంకోటో ఏదో తీసుకుంటాను. కాసేపు అయిన తర్వాత మళ్ళీ చూస్తే సిగ్నల్ పోతుంది. పోనీ సిగ్నల్ ఉంది, వాళ్ళు చెప్పిన అడ్రస్ అని చూస్తే మళ్ళీ అది ఒక్కొక్కసారి నాకు అటు ఇటు చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు ముందుకు వెళ్ళిపోయారు లేదా వెనక్కి రండి, ఇట్లాంటివన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. అంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మన గమ్యస్థానానికి వెళ్ళాలనుకున్న ప్రదేశానికి ఆ సమయానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. కానీ ఏ సౌకర్యం లేని స్థితిలో ఇటు పక్కగా వెళ్ళాలి, అక్కడ నీకు అది కనిపిస్తుంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది అంటే దాని పక్క నుంచి వెళ్ళాలి, ఇటు పక్క ఇది ఉంటుంది, అంత స్పష్టంగా చెప్తే దాన్ని పట్టుకుని వెళ్ళాడంటే విధిలిఖితమైనవి.
పైగా విధి కన్నా బలమైనది ఏదీ లేదని వింటూ ఉంటాం మనం. కొన్ని కొన్ని కార్యాలు జరగాలంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు చేసే పనులకి ఈటికి తేడా ఉందని ఎందుకు చెప్పేది అంటే, వ్యామోహాలతో, వికారాలతో ఉండి ఇప్పుడు ఈ గొంతెమ్మ కోరికల రూపంలో ఉంటాయి. అవన్నీ నిజంగా మనం కూడా నిష్కామ భావ స్థితికి చేరుకునేలాగా అవును తప్పు చేస్తున్నాను, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదన్న ఆ తపనతో, అంతర్మథనంతో మనం ఉన్నప్పుడైతే ప్రతిరోజు కూడా ఇంత బాగా జరగాలి, నేను చేసే ప్రతి పని కూడా ఆ పరమాత్మ యొక్క ప్రేరణతోనే నేను చెయ్యాలన్న సత్సంకల్పం నేను ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటానో, కొన్ని కొన్ని అనివార్యమైనవైనప్పటికీ కూడా దాన్ని నివారించేలాగా ఒక మార్గాన్ని, ఒక ఉపాయాన్ని మన జీవితంలో కూడా చూపిస్తాడు పరమాత్మ. నేను సిద్ధంగా ఉండటం కావాలి. ఇక్కడంత స్పష్టంగా చెప్పాడు. పైగా ఈవిడ ఎంత పుణ్యాత్మురాలు కాబట్టి ఆ రాముణ్ణి దర్శించుకుని, ఆయన్ని సేవించుకుని ఆ శరీరం వదిలే భాగ్యం కూడా శబరికి దక్కాలి. ఆ భక్తి కారణంగా ఎలా అయితే ఎక్కడ ఏ పురాణంలో చూసిన పరమాత్మ ఏవరు భక్త వాత్సల్యుడు, భక్తుల మీద వాత్సల్యంతో ఉంటాడు. నువ్వు భక్తితో చెయ్యటం కావాలి. ఇంత ఘనకార్యం చేశాను అనుకుని నేనేదో గొప్పగా చేశానంటే ఏముంది మన దగ్గర మనం గొప్పగా చేయటానికి? ఇన్ని కానుకలు ఇచ్చానంటే ఎవరికి ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? సర్వానికి మూలమైన వాడు, సర్వానికి ఆధారమైన వాడు, ఆయనది ఏదో పువ్వు పెట్టు ఎట్లా ఉంటే నా వన ఉంది అంటే నాది ఇల్లు ఉంది, దానిలో మొక్కలు ఉన్నాయి, మా ఇంటికి వచ్చి నా తోటలో ఉన్న పువ్వే తీసుకొచ్చి నాకు ఇవ్వటం. ఇది మనం చేసే భక్తి అంటే ఆ పరమాత్మదే పరమాత్మకు తీసుకెళ్ళి ఇస్తున్నావు. అంటే నువ్వు చేసే క్రతువు ఏంటంటే అది తీసి ఇక్కడ పెట్టటం. ఇందులో కూడా ఎలా ఉండాలి అంటే ఇది నాది కాదు అని తెలుసు కానీ నేను నీకు ఇస్తున్నాను. పైగా నేను కాదు ఇచ్చేది, నీకు నువ్వే సమర్పించుకుంటున్నావు. ఇంతకన్నా ఇవ్వలేని స్థితిలో నేనున్నాను. నేను అధముణ్ణి. జ్ఞానంలో కానీ చేతల్లో కానీ ఎందుల్లో కూడా నాకు ఎక్కడా కూడా మాలిన్యాలు లేని స్థితిలో నేను ఎల్లవేళలా ఉండలేని అటువంటి దుష్టుడిని నేను అన్న భావనతో నువ్వు ఇవ్వటమే కావాలి. ఈ అనన్యమైన భక్తి కారణంగా అందుకే ఆ ప్రదేశం అన్నది ఎవరు పడితే వారు వెళ్ళగలిగేది కాదు. మనం బోల్డ్ చోట్లకి వెళ్ళాలని అనుకుంటాం కానీ కాశీ అంటారు చాలా మటుకు వెళ్ళాలి వెళ్ళాలి అని. అందరూ వెళ్ళగలవా? వెళ్ళినంత మాత్రం నిజంగా డబ్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు పెట్టుకుని నేను చాలా బాగా వెళ్ళగలను అనుకుంటా అక్కడ ఉండలేని స్థితి వచ్చేస్తుంది. కొంతమంది వెళ్తారు, జ్వరాలు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి. నీకు భక్తి ఉంటే ఎక్కడున్నా నిన్ను తీసుకెళ్తాడు పరమాత్మ ఆ సమయం ఆసన్నమైనప్పుడు. అది లేని కారణంగా నేను ఎంత కొట్టుకుని అక్కడికి వెళ్ళి ఎలా చేసినా సరే అక్కడి నుంచి గెంటేస్తాడన్నట్టుగానే అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ ఆశ్రమ పరిసరాల్లో ఏవైతే దగ్గరలో ఉన్నాయో అక్కడ మళ్ళీ ఋష్యముఖ పర్వతం అంటే ఇక్కడ ఈవిడ్ని కలుసుకుంటాము, అలాగే అక్కడ ఋష్యముఖ పర్వతం దగ్గర ఏదైతే సుగ్రీవుడు ఉన్నాడో అక్కడ నీకు మళ్ళీ ఆయనతో కూడా అంటే నేను ఎక్కడికో వెళ్ళమని చెప్పట్లేదు, నువ్వు వెళ్ళే దారిలోనే ఇవన్నీ తగులుతాయి. ఇక్కడ వెళ్ళాలంటే ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళ జన్మను సార్థకం చేసే విధానంగా అక్కడ అని మళ్ళీ ఇది పరమాత్మ సంకల్పం. కబంధుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు, నా పని కావాలని వెళ్ళిన బాపతి కాదు ఇది. ఋష్యస్తస్య మతంగస్య విధానాతచ్చ కాననం మతంగావనమిత్యేవ విశ్రుతం రఘునందన. ఓ రఘునందన, ఆ ప్రదేశంలో ఏనుగులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, ఆశ్రమంలో ప్రవేశించలేవు. అయితే ఓ రఘునందన, మాతంగ మహర్షి నిర్మించటం వల్ల అది చాలా మాతంగ వనమని కూడా ప్రసిద్ధి చెందింది. తస్మిన్ నందన సంకాసే దేవార్యాన్యోపమేవని నానా విహంగ సంకీర్ణే రస్యస్యే రామ నివృత. ఆ వనంలో చైత్రరథం అంటే కుబేరుడి వనము మొదలైన దివ్యమైన వనముల యొక్క శోభలతో అంటే దాంతో సమానమైన శోభలతో ఉంటుంది. అంతేకాదు అది ఇంద్రునికి చెందిన నందనవనము కూడా ధీటుగా ఉంటుంది, దాంతో సమానంగా ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల పక్షులన్నీ కూడా ఎలా ఉంటాయంటే గుంపులు గుంపులుగా ఉంటాయి. అవి చక్కగా విహరిస్తూ ఉంటాయి. మనోహరంగా అంటే మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంచేవి. ఆ వనంలో నువ్వు శోకరహితుడివై ప్రశాంతంగా ఉంటావు. అంటే సీత కోల్పోయిన కారణంగా, అలాగే సీత జాడ తెలియని కారణంగా ఏదైతే బాధ కలిగిందో, ఈ బాధ ఆ ప్రదేశానికి వెళితే పోతుందా అంటే ఇక్కడ చెప్పేది లౌకికంగా చూస్తే కొన్ని కొన్ని మనం ఉన్న పరిసరాల కారణంగా ఇప్పుడు నాకు బాధే వచ్చింది, నీ బాధను కూర్చుని కూర్చుని బాధ 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 అనుకుంటే బాధ పెరుగుతుంది. ఉన్నది అదే బాధ కానీ నేను పెంచుకుంటున్నాను. ఈ బాధని తొలగించుకునే పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఇట్లాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఉంటూ ఉంటే చూసినంత మాత్రాన, ఆ గాలి పీల్చినంత మాత్రాన, దాని స్పర్శ కారణంగా కూడా మనస్సు కాస్త కుదుట పడుతుంది.
కుదుడుగా ఉన్నవాడు కుదుట పడిన మనస్సుతో ఆలోచన చేస్తే అది మనకి స్పష్టత కారణంగా చాలా త్వరగా త్వరగా ఆ కార్యాన్ని మనం చెయ్యగలిగేలాగా అదే శరీరం, కాకపోతే ఆ కార్యం త్వరగా అవుతుంది ప్రశాంతమైన చిత్తంతో ఉన్నవాడు. అంతేగాని అంటే ఏదైతే ఎక్కడికి వెళ్ళిందో ఎవరు తీసుకెళ్లారో తెలియదు, నీకు సాధ్యం కాని ఏదీ లేదు, కాకపోతే ఎక్కడుందో ఏముందో తెలియకపోతే నేనేం సాధిస్తాను, అవన్నీ సరళం అయిపోతాయి. అందుకని ప్రశాంతమైన చిత్తంతో అటువంటి ప్రదేశంలో నువ్వు చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఋష్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పతద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః. అలాగే ఆ పంపా సరోవరానికి తూర్పు దిశగా ఋష్యమూకము అన్న ఒక పర్వతం ఉన్నది. ఈ ఋష్యమూకము పైగా ఇక్కడ ఋష్ ఎన్నో రకాల జాతి జంతువులు కూడా చాలా మౌనంగా తిరుగుతూ ఉంటాయి. అందుకే అది ఋష్యమూకము, మౌనంగా వహించి ఉంటాయి. అందుకే ఆ పర్వతం దగ్గర ఆ వృక్షాలన్నీ కూడా ఎప్పుడు పువ్వులతో పళ్ళతో ఎంతో చక్కగా ఉంటాయి. దానికి ఆ చుట్టూ కూడా చిన్న చిన్న కొండలు ఉంటాయి. అది సురక్షితంగా ఉంటుంది కనుక దానిపై ఎక్కడ చాలా కష్టము. అందువల్ల దాన్ని సుఖ దుఃఖ ఆరోహణ అంటే జీవితంలో ఎలా అయితే సుఖ దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి, చిన్న కొండ పెద్ద కొండ అన్నట్టుగా ఇవి ఉంటూనే ఉంటాయి. అందుకే దాన్ని సుఖ దుఃఖ ఆరోహణ అంటే ఎక్కడం దిగటం ఎక్కడం దిగటం, సుఖం దుఃఖం సుఖం దుఃఖం అన్న పేరు కూడా ఏర్పడింది. అది పూర్వము బ్రహ్మదేవునితో నిర్మించబడిందని కూడా చాలా ప్రశస్తికెక్కింది. శయానాః పురుషో నామ తస్య శైలస్య మూర్ధని యత్స్వస్నే లభతి విత్తం తత్ప్రబుద్ధోऽధిగచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాదిరోహతి. ఆ ఋష్యముఖ పర్వతం పైన నిగరించిన వాడికి స్వప్నములు లభించిన సంపదలు నిజ జీవితంలో కూడా వాస్తవం అవుతాయి. మనం మామూలుగా పడుకుంటాం, ఏ కోరికతో అయితే రోజంతా గడిపానో పడుకున్నప్పుడు కూడా అవే కళ్ళు వస్తాయి. ఇది మనకి మన ఒక్క కోరిక మన ఒక్క వికారాల కారణంగా వచ్చిన కళలు, అది స్వప్నం అంటానికి కూడా కుదరదు. యాదృచ్ఛికంగా ఆ రోజంతా నేను నిజంగా ఎప్పుడైతే దైవ చింతనతో ఇట్లా గడిపినప్పుడు ఏమవుతుందంటే, పైగా నేను ఏదన్నా ధర్మపరమైనది నిష్కామ భావంతో ఒక సేవ చేసి ఇట్లా ఏదన్నా ఉంటే ఒకానొక సమయంలో ఒక్కసారి కొన్ని కళలు జరగబోయేవి మనకి స్వప్నంలో వస్తాయి, దర్శించుకుంటాము అంటారు. మనం అంత పవిత్రంగా ఉంటేనే జరగబోయేది మనకి తెలుస్తుంది. అయితే ఈ ఋష్యముఖ పర్వతం మీద ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి కళ వస్తుంది. ఆ కళలో నిజంగా కొన్ని కొన్ని సంపదలు మనకు వచ్చినట్టు ఏవైతే వస్తాయి నిజంగా నిజ జీవితంలో కూడా వాళ్ళకి వాస్తవానికి లభిస్తాయి. అయితే దురాచారుడైన పాపాత్ముడు ఆ కొండ మీదకి ఎక్కడానికి కూడా వాడికి అనర్హత అంటే అర్హత లేదు. ఇంతకు ముందు చెప్పినట్టుగా అది ఎక్కటం కష్టం. పైగా ఇట్లాంటి వికారాలు ఉన్నవాడికి, దుష్టుడికి వాడు ఎక్కడం కాదు కదా, వాడు ఎక్కే ప్రయత్నం చేద్దాం అనుకున్నా అది సఫలం కానీ కాదు. యస్తుతం విషమాచారః పాపకర్మాదిరోహతి తత్రేవ ప్రహర్యంత్యేనం సుప్తమాధాయ రాక్షసాః. ఒకవేళ దురాచారుడు ఎవడైనా సరే ఆ పర్వతం మీద ఎక్కాడే అంటే అతడు నిద్రించినప్పుడు వాడిని మళ్ళీ రాక్షసులు పట్టుకుని చంపుతారు. తత్రాపి శిశునాగానాం ఆక్రందః శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మాతంగారణ్యవాసినాం. ఆ పంపా సరోవర తీరంలో మాతంగమునికి సంచరించేటి అక్కడ ఉన్న ఏనుగులు పెద్ద పెద్ద జింకారాలు అక్కడికి వినబడుతూ ఉంటాయి. సిక్తారుధిరధారాభిః సంహృత్య పరమద్విపాః ప్రచరంతి పృథుక్కీర్ణ మేఘవర్ణస్తరస్వినః. అక్కడుండే ఆ మధుపటేనుగులొక్క ఖండస్థలముపై ఎర్రని మద జలధారలు సరిస్తూ ఉంటాయి. ఆ గజములు చాలా బలమైనవి, పైగా నల్లని మేఘాల్లాగా అంత పెద్ద శరీరాలు కలిగి అంత బలమైనవి. ఆ మేలు జాతికి చెందిన ఏనుగులు కూడా మళ్ళీ ఎలా ఉంటాయంటే గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. పైగా ఒక జాతి ఇంకో జాతి అన్నట్టు ఎలా అయితే మనుషుల్లో అలాగే కొన్ని కొన్ని పక్షుల్లో ఎలా అయితే మార్పులు ఉంటూ ఉంటాయో ఇక్కడ కూడా ఏనుగులు కూడా ఆయా జాతిలో గుంపులు గుంపులుగా తిరుగుతాయి. ఇతర జాతి ఏనుగులతో కలయకుండా వేరుగా అవి సంచరిస్తూ ఉంటాయి. ते तत्र पीत्वा पानीयं विमलं शीतमव्ययम् अत्यन्तसुखसंस्पर्शं सर्वगन्धसमन्वितम्.
నిర్వృత్తాః సంవిగాహంతే వనాని వనగోచరాः. ఆ పంపా సరోవరంలో నీళ్లు కూడా చాలా నిర్మలంగా ఉంటాయి. అంటే మాలిన్యాలు ఏమీ లేకుండా ఉంటాయి. పైగా ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. అన్ని కాలాలందు కూడా అవి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. అంటే నీళ్లు తరిగిపోవటం అన్నది ఉండదు. అవి తాకినంత మాత్రం కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. పైగా పరిమళాలతో కనపడుతూ ఉంటాయి. అక్కడ మధుర జలములు, ఆ మదుపటేనుగులు కూడా తనివి తీరా త్రాగి మళ్ళా వనాలకి అవి వెళ్ళిపోయి అక్కడ గుంపులుగా అక్కడ మధుర జలములు అన్నీ తాగి ఆ మదుపుటేనుగులు తనివి తీరా త్రాగిన తర్వాత మళ్ళీ వనముల్లో సంచరిస్తూ ఉంటాయి. వృక్షాంచ ద్వీపినశ్చైవ నీలకోమలకప్రభాన్ రురునాపేతాపజాయన్ దృష్ట్వా శోకం జహిష్యసి. అక్కడ తిరిగే ఎలుగుబంటులు కానీ పెద్ద పులులు కానీ అలాగే నీల మనుల్లాగా చాలా మనోజ్ఞమైన కాంతులతో ఉంటాయి. పైగా వేగంగా పరిగెత్తగల నల్ల చారలు దుప్పలు ఇటువంటి జీవరాశులన్నీ కూడా అవన్నీ నీ శోకాన్ని తొలగిస్తాయి. అంటే కళ్ళకి ఇంపుగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ కాసేపు అది మర్చిపోతూ ఉంటాం. రామతస్యాతు శైలస్య మహతి శోభతి గుహ శిలాపీధాన కాకుత్స దుఃఖం చాస్య ప్రవేశనం. తస్య గుహాయాః ప్రాగ్ద్వారే మహాన్ శీతోదకో హ్రదః ఫలమూలాన్వితో రమ్యో నానామృగ సమావృతః. ఆ ఋష్యముఖ పర్వతం మీద ఒక విశాలమైన గుహ ఉంటుంది. దాని ద్వారము శిలలతో కప్పబడి ఉంటుంది. అందుకే దాన్ని శిలాపిధానం అన్న పేరు కూడా వచ్చింది. ఆ గుహ యొక్క తూర్పు ద్వారంలో ఒక మడుగు కూడా ఉంటుంది. అందులో నీరు చల్లగా ఉంటుంది. ఆ మడుగు ఒడ్డున కూడా ఫలములు కందమూలాలు ఇవన్నీ కొల్లలుగా దొరుకుతూ ఉంటాయి, లెక్క పెట్టలేనన్ని. లేడి పిల్లల గుంపులు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. అది చాలా అందంగా అనిపిస్తుంది అని. తస్యాం వసతి సుగ్రీవः చతుర్భిः సహ వానరైः కదాచిత్ శిఖరే తస్య పర్వతస్యావతిష్ఠతి. సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కలిసి ఆ గుహ యందే నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు అతడు ఆ పర్వతం పైకి వచ్చి తిరుగుతూ ఉంటాడు. కబంధస్వానుశాస్యైవం తావుభౌ రామలక్ష్మణో స్రగ్వి భాస్కర వర్ణాభః కేవ్యరోచత వీర్యవాన్. బలశాలి అయిన కబంధుడు కంఠము ఆ దండం ధరించి ఆకాశంలో నిలిచి సూర్యకాంతుల్లాగా వెలుగులతో ఉన్నాడు. అతడి ఈ విషయాలన్నీ చాలా విపులంగా చెప్పి ఏ మార్గంలో వెళ్ళాలి, అక్కడ ఏం కనిపిస్తాయి, ఎవరిని కలుసుకోవాలి, ఇవన్నీ చెప్తాడు. అవన్నీ చెప్పి వారి యొక్క ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపు అక్కడే ఉన్నాడు ఆ కబంధుడు. తం దుఃఖస్థం మహాభాగం కబంధం రామలక్ష్మణో ప్రస్థితౌ త్వం వ్రజస్వేతి వాక్యము చతురంతికి గమ్యతాం కార్యసిద్ధ్యర్థం ఇతి తావబ్రవీత్ స చ సుప్రీతో తావనుజ్ఞాప్య కబంధః ప్రస్థితస్తథా. అంతటా రామలక్ష్మణుడు ఆకాశంలో నిలిచి ఉన్న మహాత్ముడైన కబంధుడికి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఆజ్ఞ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరడానికి సిద్ధపడ్డారు. అప్పుడు అతడు మళ్ళీ వారితో కార్యసిద్ధికై బయలుదేరండి అని మళ్ళీ పలికి అందుకు వారు కూడా చాలా సంతోషించి అతని ప్రయాణానికి వీళ్ళు అనుమతించారు. కబంధుడు ఆయన ప్రయాణంలో ఆయన వెళ్ళిపోయాడు. రామ అనుగ్రహంతో స్వర్గానికి చేరుకున్నాడు. వీళ్ళు ఆ సీతను వెతుకునే ప్రయాసలో ఇటు శబరిని అటు మళ్ళీ సుగ్రీవుని కలుసుకోవటానికి వీళ్ళు కూడా ఆ పయనాన్ని కొనసాగించారు. సతత్కబంధః ప్రతిపద్య రూపం వృత్తః శ్రియా భాస్కర్యాతుల్యదేహः నిదర్శయన్ రామమప్యేక్షకస్తః సఖ్యం కురుష్వేతి తదాభ్యువాచ. కబంధుడు తన పూర్వ రూపాన్ని పొంది చక్కగా అంత తేజస్సుతో ఉండి విరాజమానంగా తన శరీరం అంతా కూడా సూర్యుడు కాంతితో సమానంగా వెలుగులుతో ఉన్నది. అతడు రాముడికి ఆ పంపా సరోవర మార్గం ఇవన్నీ చెప్పి ఆకాశం నుండే నిలిచి మీరు సుగ్రీవుడితో తప్పకుండా స్నేహం చెయ్యండి అని మళ్ళీ మళ్ళీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 73 సర్గ సంపూర్ణం.